ఎరకలలో దేవతల కంటే ముందు ఏమన్నా నిన్ను దేవతల కంట ముందుగాల ఉంటే దేవ ఎరకల నాచారు అనాలు ఎరకలలో 25 రోజులకు ఒకసారి తానం చేస్తారు. మీ దగ్గర గదర గదర వాసన వస్తుంది. కుడి చేత తట్ట పట్టుకుంటావు, ఏడు చేత గొద్దెలు ఎరకత్తావు. ఇంకా నువ్వు దేవతల కంటే ముందుగా వచ్చి దేవ ఎరకలు కేంద్ర బొర్రన్నా నువ్వు మంచిగా మాట్లాడితే మంచిగా ఉండరు అయ్యా. అరచెట్టు ఆగబట్టి గునక చెట్టు గుంజి కడితే గూడు గూడు మొత్తం పోవాలరు అయ్యా. నేను అంత మాట్లాడినారు అయ్యా. దేవతల కంటే ముందుగా ఉంటే దేవ ఎరకలు నాచారు అన్నారు అయ్యా. చిన్న వంట వారపాడుక నీ చిన్న పిల్లన్న ఆరబోరన్నా చెప్పు. చిన్నవాడి చిన్న పేరు కాదురా అక్క ఎరుకల లెక్క అంటే బాబు పిల్లన్న ఆరబాంచను అక్కడ బాబెల్ల అవ్వ అయ్య పిల్లన్న ఆరబోరన్నా వాడు పిలుస్తూ వాళ్ళు చెప్పినట్టు పిలుస్తే కానీ అంత వైపాడు పిల్లవాడు అయితే మీరు ఎరుకల దగ్గర అంత సత్యం ఉంటుందా? నమ్ము అంటావా? నమ్మాలి అయ్యా. కానీ ఒక మాట అయ్యా, నీ దగ్గర సత్యం ఉంటే నీ దగ్గర సత్యం ఉంటే ఇగో ఈ సాట్ల బియ్యం పోసిన ఒక్క గింజ కింద పడకుండా నువ్వు ఈ సాట్ అని తిప్పాలి. రంగం ఇస్తాను రంగంలోకి వెళ్ళి నిలబడి నాట్యం చేయాలి. కాబట్టి రంగం దాటద్దు, బియ్యం కింద వాడద్దు. బత్యం కడతాం. అట్లయితే సత్యం నుంచి బత్యం కడతాం. సత్యం చూసి బత్యం కడతాం. వీళ్ళు కూడా ఇస్తారు మనిషికి 100 రూపాయలు ఇస్తారు. సత్యం నుంచి బత్యం కడతాం. ఎరకల మాట అవుతూటి కాదు ఏనాడు మాత్రం అన్న మాట తప్పదనుకున్నది ఏనాడు దేవరమ్మనైనా ఆ రోజు చూడవే అమ్మా. దేవరమ్మ ఏనాడు మాత్రం శ్రీ రేణుక ఎల్లవను యాది చేసుకున్నది మదిలోపట. శివుని బిడ్డ శివునెల్లి మాత గౌసిని కొడలు గాంభీరవాణి ఈ మౌరాలు బిడ్డ మౌరాలు ఎల్లమ్మ. ఎక్కడుంటివి తల్లాని ఏనాడు గిచ్చి బండారి చేత పట్టింది ఆ తల్లి దేవరమ్మనైనా. అమ్మ రామ 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 అయ్యో రామ 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 ఎరుకలోళ్ళ మాట ఏనాడు అవుతూటి కావద్దు బహుతూటి కావాలనుకున్నదమ్మా. అవు ఏనాడు దేవరమ్మ అవ బండారితోని బొట్టు పెట్టుకున్నది ఏనాడు మాత్రం గారో దేవరమ్మనైనా. అమ్మా రామ 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 బండారి బొట్టు పెట్టిన రామ రామ అయ్యో గారోజు దేవరమ్మ దేవరమ్మ మది లోపల ఏనాడు రేణుకి వెళ్ళామని అది చేసుకున్నదమ్మా. ఏనాడు మాత్రం నా మాట సత్యం కాలని అయ్యో అగోలమ్మ ఎరక గోపాల నాదేరక అయ్యో అగోలమ్మ ఎరక గోపాల నాదేరక నమ్మినవరో బొర్రన్న ఇప్పటికైనా నా మాట గీతుడు ఏమన్నా తిరుగుతావు గీతుడు నేను కదా గట్ట కాదు గట్ట కాదు కనుక మాట అలాగే తీరా చెప్పు. ఓ ఇట్లయితే నమ్మవార బొర్రన్న అట్లనార బొర్రన్న దేవరమ్మ చూడవే అమ్మ. అయ్యో అయ్యోలమ్మ ఎరక గోపాల
తలగొట్టోనికి మూడో మనవి తలగొట్టోనికి మూడో మనవి చాలా ఇది కింద చూద్దాం నీ సంగతి. అట్లా బుర్రన్న ఇట్లా నమ్ముతలేవురా నిన్ను అయ్యో అయ్యో నమ్మినావురా బుర్రన్న ఈ తిరుగులేమన్నా చూపుతారు నేను తిరగనా నాకెలా సత్యం నీ దగ్గర ఉందా వచ్చాడు సత్యం నా దగ్గర నేనైతే ఎలాంటి తప్పు చేయలే పుట్టి గిన్నెంది అవుతుంది ఏమంటావు ఇవన్నీ ఒక్కసారి అయినా ఒక్కటే ఒక్కటే ఇవన్నీ పట్టుకో బొట్టేదురా అవన్నీ ఎవరి దేవుడు అలాగేనా ఎవరి దేవుడు అలాగేనా జరుగు ఇలా తానే చేసినావా మొదలే ఉండే కదా అప్పుడు కొట్టరా అందరూ వాడేది కొట్టుడు లవలయ్యారు కదా పోలీసుకు చెప్పేదరుగా మాలించుకు చెప్పేదరుగా నేను ఇబ్బందిగా నువ్వు చేశాను ఏది కిందకుండాలి కిందకుండాలి అంతే కదా అలా కూడా మంచి కొడతలేడు వాళ్ళు మంచి కొడితే బాగా చెప్తున్నాడు మంచి కొడతాడు పంచులు కూర్చున్నట్టు నీ లెక్క మంట పోతున్నావు కదా చెప్పు నాకు సూట్ అయితే మొత్తం అందరూ సూట్ అయినట్టుగా నా సూట్ అయితే మొత్తం సూట్ అయినట్టు ఓరు వరకు వంగవాడు అయ్యా వలగవాడు అయ్యా అంటే మా భాష నువ్వు భాషలు తిట్టకు తిడితే తెలుగు తిట్టు కానీ భాషలు తిడితే నాకు అర్థం అయితే లేదు అదే కేసి భుజంతరా గద్దేశరు అయ్యా ఈయన బుట్టి తీసి ఇళ్ళ తల్లి బుట్టి తీసి గద్దె మీద పెట్టరు అయ్యా ఏ పెట్టిన నాది పట్టుకోరా అయ్యా నా గద్దె మొక్కరు అయ్యా నీ గద్దె కూలిపోను నీ గద్దె చదవట నీ గద్దె నేను మొక్కుతా చెప్పుతా అరే కథ చెప్పుకొని కట్టం వేయాలో నీ గద్దె మొక్కుతారు పట్టాలు వేసుకొని కట్టం వ్యక్తులు నీ గద్దె మొక్కుతారు అంతే నీకైతే నేను మొక్కుతా గాయ మొక్కదారా నాకైతే మొక్కనంటే పరిచయం అయితే ఏమంటే ఆయన కూడా మొక్కి తెచ్చే ఉన్నాడు నా కోల పుడుచుకోరా కోల నీ కోల కొంటే పోయిలే నువ్వు నీ కోల ఉడుచుకుంటాడా అట్లా నాది పూల పట్టుకున్నా కావేల పూల పట్టుకుంటే ఆకు దొరుకుతుంది అవును పట్టుకోరో అయ్యా పట్టుకున్నా అయ్యో అదే పూలవి దండవన్నాయి దండవన్నాయి అయ్యో అదే పూలవి దండవన్నాయి దండవన్నాయి పూల మల్లడ దండవన్నాయి దండవన్నాయి అయ్యో పూల మల్లడ దండవన్నాయి దండవన్నాయి అయ్యో రేణికి ఎల్లవ దండవన్నాయి దండవన్నాయి అయ్యో దుబ్బల మల్లడ దండవన్నాయి ఏంద్రో మళ్ళీ దాగా ఎక్కలేదు అక్కడ దుబ్బలే పన్నాడపై నీకు అవి జమ్ముకుంటా ఎప్సేవ్ కోదం కడలేదారా అయ్యా దుబ్బల మల్లన్న అంటే దుబ్బల మల్లన్న దుబ్బల తెలిసిండు దేవుడు నీకు మా ఊరి పక్క పంటే ఉంటుంది అయ్యా ఆడ ఇల్లంతకుండా రాయకుండా ఎత్తాడు నిజమేరా అయ్యా దుబ్బల మల్లన్న అంటే చూడన్నా సీట వచ్చింది బతికి చూస్తా అయ్యో అదే దండవన్నా దండవన్నా
పీరియడ్ పన్నా ఓరి వారి బోర్రన్న నీకు మనిషికున్నంత కోపం ఉన్నది ఎందుకు అయ్యా అన్ని కుక్కరా నేను అన్నాను అయ్యా హైదరాబాద్ కాడ రీటి వీటి బజార్లో లేదా పీనుగల మల్లయ్యా పీరియడ్ మళ్ళా అయ్యో ఉన్నది ఉన్నది గట్ట కాదు అయ్యా ఇయా కాదు నాకు ఆకలి అంటే నాకు మాటతో అన్నట్టు అయ్యా నాకెవరికి ఆకీరో ఆకిరంటే నేను పోయి ఆకు తెప్పుకరా ఓ అయ్యో ఉన్నది ఉన్నట్టు అసలే బాధపడరు అయ్యా నా సొంత గ్రామం దేవరు అయ్యా అవును నిజమే నిజం మన నువ్వు ఏనాడు బతకలేక అత్తగారింటికి అవో కరువుల గిద్ద కచ్చినవరు అయ్యా నిజమే నిజం నిజం అవ మీ పెద్దమావ పేరు ఏనాడు మాత్రం ఆగవాళ్ళు అయ్యా నిజమే నిజం ఆగవాళ్ళతో కథ నేర్చుకున్నవరు అయ్యా నిజమే నిజం ఆగవాళ్ళ లెక్క కథ చెప్తానవరు అయ్యా నిజమే నిజం నీకు ఊళ్ళ పండుగ పేరు వచ్చేది ఉన్నది కీర్తి వచ్చేది ఉన్నది పట్టాలి ఇంకా వచ్చేది ఉన్నారు అయ్యా ఇప్పుడు 70 దాకా వచ్చింది 100 దాకా పేరు వస్తారు అయ్యా నిజమే నిజం ఈ అసలు పేరు మీ మామ పేరు కోరయ్యరు అయ్యా మంగ కోరయ్య ఆగవాళ్ళు అల్లురు అయ్యా ఇక మళ్ళీ అక్కడ పోయి అప్పుడు మళ్ళీ ఉదరాలు ఖర్చు మళ్ళీ టెంట్ వేసినవరు అయ్యా మూడు పైలు ఈ 3 పైలతో ఆగుతుందా ఇంకేమన్నా పొయ్యి పెడతారా కొన్న భూమిలో పొయ్యి పెట్టారు ఇంకా ఎక్కడ కొన్న భూమిలో ఆడ పొయ్యి పెట్టాను ఆడ పొయ్యి పెట్టాను ఏమన్నా పొయ్యిలే బాగా అయితేనే ఉదరాలు ప్లాట్ కొన్న ప్లాట్ లో మళ్ళీ పొయ్యి పెట్టేది ఉండదు అయ్యా మంచి బంగ్లాగా వచ్చేది ఉన్నది ఇంకా ఎన్ని పొయ్యిలు పెట్టాలి ఉన్నది ఉన్నట్టు చెప్తా లేదు లేనట్టు చెప్తా ఒక రోజు ఏనాడు ఇలా నువ్వు వచ్చేటప్పుడు ఏనాడు నిన్న కథ చెప్పి ఇంటికి నేను మంచిగా తాయి మంచిగా వండుకున్నారు అయ్యా ఇక మేము ఆటో వేసుకొని వస్తే ఎంతగానో వీళ్ళు ఇవ్వకుంటే మీ అత్త వచ్చింది బయటికి మీ అల్లు లేవలే మీ అల్లు లేవలే అంటే మీ అత్త నిన్ను చెప్తాను కొడితే లేచి వచ్చినావు అయ్యా అందరు లేచినాక ఓరి వారి మీ అత్త చెప్తారు వచ్చింది కదరా మీ అత్త చెప్తారు వచ్చింది కదా అంటే ఆకాంక్షలు తాగుడు బంధు మా అత్త చెప్తారు కొట్టి కానీ తాగుడు బంధు మరి ఎవరు అత్తగా ఈత కొట్టగలసి నిజమైతే నిజమాను ఎప్పుడు చెప్పుకుంటా లక్క కొరల మాల ఉన్నది రాతమావిడి తోటల్లా మాల ముందు కళ్ళు చూడు ఎరుకోయమ్మ అనుకుంటా పోతాండే మాల మీద ఉన్నది రూపావతి రంపరాజు భార్య రూపావతి ఏమనుకున్నది 4,00,000 వచ్చిందంటే నాకు కీడికి వచ్చిందా మేలుకి వచ్చిందా ఎరకల మాట బావు చూటాట మన మీదకి ఎరకత్తారని వింటమంటే నేను ఎరకడుకుంటా అనుకున్నది రూపవతి భార్య భర్తల బ్రహ్మములతోటి ఉన్నారు మన మీద ఉన్నది రూపవతి దేవి చూసినావా మాల కిందికి ఎరగద్దాలు పోతాండి ఎరగద్దాలని పిలుస్తానా అని ఓ ఎరగల తల్లి ఓ ఎరగలక్క అరే రే మాల మీద ఉన్న రూపవతిని చూసిన అబ్బో నా సమితి నిజంగానే నాకంటే అందంగానే ఉన్నది అన్నా అనుకున్న దేవరమ్మ ఏనాడు మాత్రం ఎట్లయినా మంచిదే అవ మాలే ఓ మాలవీధి కూడా మాలవీధి కూడా తెలుసుకున్నా ఎంట్రీ వేసుకున్నాడు నాకు తెలియదావా అంటే నాకు తెలియదావా అంటే నాకు తెలియదా ఓహో మాలెక్కువ అంటారా అరే దేవరమ్మ మాలతోడు కథ ఎడుకున్నానికి ఎరకొడు వచ్చిండు ఇక ఫోన్ వచ్చింది రాత్రి 12 గంటల వల్ల పిల్ల ఫోన్ చేసింది ఎక్కడిక్కిరా గొడ్డలు ఇక్కిరా గొడ్డల కాడ కథ చెప్తానంటే గడిచిపోయి ముచ్చట గొడ్డలు ఇక్కిరా దేవరమ్మ ఏనాడు ఒక్కొక్క మెట్టు మాల వీడికి ఎక్కినాది
బ్రహ్మములతో ఉన్నది రూపవతి. అమ్మా తల్లి నేను ఎందుకో చూడలేదు తల్లి. నా భర్తకు నాకు 4 రోజులు నాగెళ్ళి వచ్చింది. ఇది కీడికి వచ్చిందా మేలుకి వచ్చిందా లగ్గం ఒకటైంది నాగవెళ్ళి 4 రోజులకు వచ్చింది కీడికి వచ్చిందా మేలుకి వచ్చిందా అంటున్నావా? ఓ తల్లి ఏనాడు మాత్రం మేలుకే రాలేదు కీడికే వచ్చిందే తల్లి. అవో ఎరగలవా 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 నీ కాలు మొక్కుదాను ఎరగలవో నేను భర్తతోటి భాగ్యమాని అనుకున్నానా పురుషుతోని పుణ్యమాని అనుకున్ననే. లగ్గం ఒకటైంది నాగవెళ్ళి 4 రోజులకు వచ్చింది అన్నోళ్ళు ఏనాడు వల్ల ఇద్దరు. ఓ తల్లి నువ్వు అసలే బాధపడకే అవ్వ తల్లి నువ్వు అసలే రంజి పడకే అవ్వ. 4 రోజులకు ఏనాడు నాగవెళ్ళి కీడికి వచ్చిందా మేలుకి వచ్చిందంటే ఏనాడు మాత్రం కీడికే వచ్చిందే తల్లి. ఉన్నది ఉన్నట్టు చెప్తా లేదు లేనట్టు చెప్తేనే అవ్వ. అవ మీ తల్లిగారి పట్నం వీరచక్రపురి పట్నమే అవ్వ. నిజమైతే నిజమని చెప్పు అబద్ధమైతే అబద్ధమని చెప్పే అవ్వ. నిజమే మీ తండ్రి పేరు వీరచక్రమా రాదు కాదా? నిజమే తల్లి మీ తల్లి పేరు ఏనాడు కమలంచి కాదే అవ్వ. నిజమే తల్లి నిజమే. నువ్వు పాండవులకు కోడలు అవుతున్నావంటే ఏనాడు మీ అవ్వ సంబరపడ్డది మీ నాయన సంబరపడ్డడే అవ్వ. నిజమే తల్లి నిజమే. నిజమైతే నిజమని చెప్పు అబద్ధమైతే అబద్ధమని చెప్పే అవ్వ. నిజమే నిజమే తల్లి. అవు ఏనాడు మాత్రం 4 రోజులు లగ్గం ఒక్కటైంది 4 రోజులకు నాగవెళ్ళి వచ్చిందంటే ఏనాడు మేలుకి వచ్చిందా కీడికి వచ్చింది అనుకుంటానవే అవ్వ. కీడికి వచ్చిందంటే ఏనాడు మాత్రం క్షణమైతే ఏనాడు మాత్రం మీ భార్య భర్తలు విడిపోయేది ఉండదే అవ్వ. నా భర్త నాకు ఎడబాటు ఉన్నదా అవో ఎరగలవ నీవో నీ కాలు మొక్కుదావా కడుపులో నా తల విడరావా కన్నీళ్ళ తోడే కాదేవా నీ కాలు నేను భర్తతోటే భాగ్యం అనుకున్నా పురుషుతోడే పుణ్యం అనుకున్నా ముఖంతోటే మోక్షం అనుకున్నా ఎరకలవ్వ నేను భర్తతోటే భాగ్యం అనుకున్నా పురుషుతోనే పుణ్యం అనుకున్నా ఎరకలవ్వ. ఇవాళ నా భర్తకు నాకు ఎడబాటు అంటే ఎరకలవ్వ నా భర్త నాకు దక్కే నిర్వాలి ఎప్పటి ఎరకలవ్వ అవో ఎరకలవ్వ నీవో. భర్తతో ఏనాడు మాత్రం నా పాండవులో ఇళ్లలో కోడలను వచ్చిన నిన్ను సంబరపడ్డ నా భర్తకు నాకు విడబాబు అయితే నేను భర్త లేదు ఏనాడు బతకనా అని ఏడుతన్నవా తల్లి. చూసినావా నా సంగతి? ఏదైనా మార్గం చెప్పాలి. కానీ ఏదన్నా మార్గం చెప్పు తల్లి. ఓ నువ్వు నా చెల్లెలెక్కున్నావు నా అక్క లెక్కున్నవే అవ్వ. గట్నే ఉన్నా చెప్పు తల్లి. నువ్వు నా చెల్లెలెక్కున్నావు నీకు నేను అన్యాయం చేస్తానా చెప్పక్క. నా దగ్గర చెట్ల పొగలు ఉన్నాయా అవ్వ. తల్లి మీరు బ్రహ్మములు ఇడుచుకొని మీరు పొగేసుకొని నీ భర్తను పొగేసుకున్నట్టయితే నీ భర్త ఎప్పటికి ఎల్లకాలం నీతో ఉంటాడే తల్లి. అంతేనా తల్లి పోగేసుకోమన్నా తల్లి. అప్పుడు అనుకున్నది బ్రహ్మములు వేసుకొని ఉంటే ఏనాడు భార్య భర్తలు విడబాపు గారు ఈ బ్రహ్మములు ఏనాడు మాత్రం విడిపించి పొగలేసుకున్నట్టయితే రాజురంపాల రాజును తీసుకపోతే అనుకున్నది ఏనాడు మాట చెప్పింది మనసు కనుక తీసింది చెట్ల పోలని ఏనాడు ఇచ్చింది 100 మందులు ఇచ్చింది. మర్చిపోకు మర్చిపోనన్నది ఏనాడు మాత్రం ఆ మాట చెప్పింది. మరి ఈ దేవరమ్మ వెళ్ళిపోయానా అప్పుడు ఏంటి రూపాయి చూసిన వారి కథల్ని మాటలు నమ్మి పొగలేసుకుంటానా అని పొగలేసుకుంటా ఉన్నదమ్మా. బ్రహ్మములతోటి ఉంటే దాని మంత్రం మారదని బ్రహ్మములు ఇడుచుకొని కళ్ళకి వాళ్ళు కర్ర పొగ ఎట్లా వేసుకుంటే అట్లా పొగేసుకోమంటే 2 చెద్దరు కప్పుకొని బ్రహ్మములు ఇడుచుకొని ముందరికి 3 అడుగులు దాపి జరిగి ఎప్పుడు ఇచ్చిన మత్తు మందు చూడు పొగ ఎత్తుకున్నది రూపవాతం అది ఇచ్చింది మత్సు మందుల. ఇక నిద్ర వచ్చింది రూపవతి. రూపవతికి ఎప్పుడు నిద్ర వచ్చిందో కానాడు దేవరమ్మ అస్తమాల కట్ట పట్టింది. దేవరమ్మనైనా నేనే మాయలా గారడి నా పేరే మాయలా గారడి
అయ్యో నేనే మాయలా గారి నా పేరే మాయలా గారి అయ్యో అది కట్టు ఆనందు కట్టురా అయ్యో అది కట్టు ఆనందు కట్టురా అయ్యో చూచటోళ్ళ చూపుల కడతా అయ్యో గడిలున్న గడమైసురు కడతా అయ్యో కట్టకున్న అద్దమును కడతా అయ్యో కళ్ళల్లా రేరికెళ్ళను కడతా నేనే మాయలా గారి నా పేరే మాయలా గారి అయ్యో అది కట్టు ఆనందు కట్టురా సూచనల చూపుల కడతారా గడిలున్న గడి మైసులు కడతా కట్టకున్న పెద్దమ్మను కడతా తల్లల్లా రేరికెళ్ళను కడతా అరలరవయ్యనాడు వస్తమాల కట్ట చేత పట్టుకున్నదో పిలగాడు రాదే రంపాల రాదు వీరయ్యనాడు నెత్తిపైన మోపుతనే అమ్మా బల్లి అవతారం ఎత్తిండి ఏనాడు బల్లి అవతారం ఎత్తిన వాళ్ళు ఏనాడు మాత్రం తీసుకున్న దేవరమ్మ అమరలోకం ఏనాడు వెళ్ళిపోతడానికి అరదే అమరలోకం మొత్తం ఉన్నది అమరలోకం ఏనాడు ఏరవచ్చిన అద్దాల మేడకని ఏరవచ్చినది తీసుకపోతల్ల గాని పాండవులు అంటే ఏనాడు తండ్రి వాళ్ళు వాళ్ళు ఏనాడు పిల్లగాని జాడ తెలవద్దా అని పొలమేర కట్టగట్టింది ఏనాడు మాత్రం ఆ బిడ్డ దేవరమ్మనే అమ్మా ఈ పిల్లగాని జాడ తెలవద్దని పొలమేర కట్టగట్టింది అమరలోకం అద్దాల మీద కడి తీసుకొచ్చింది ఏనాడు పల్లి అవతారం మీద ఉన్నాడు కాదు పిల్లగాడు వస్తమాల కట్ట నెత్తి పైన మోపుతే ఇదే పెట్టరు అయ్యో అగ్గో ఈ అద్దాల మేడ ఎక్కడిది మా ఊళ్ళో అన్ని మామిడి చెట్లు ఉండే ఇదంతా అద్దాల మేడ మా ఊళ్ళోకి ఇన్ని లైట్లు లేవు ఈ లైట్లు అన్ని ఎక్కడి అసలు నేను ఎక్కడికి వచ్చినా అనుకున్నాను రంపాల మారాలి అటు ఇది పెట్టరు అయ్యని పెళ్ళాన్ని ఎవరు నేను అగో నా పేర్లో ఎంత ముద్దుగుండే రూపావతి రూపు చక్కన రూపావతి ఈ అమ్మ నిన్ను బిందు బిందు నువ్వు ఇద్దరు బిందు నువ్వు నా పేర్లను ఎందుకు అసలు నీకు పండుకొని లేచిన తర్వాత నీ కళ్ళు తిరుగుతానే కావచ్చు నీ పెళ్ళానే నేనే రూపవతి నా పేర్లో మాట్లాడితే ఎంత ముద్దుగా మాట్లాడేది నువ్వు నా పిల్లలు ఎందుకైతే మరి ఇది ఎవరు ఇది తెలియదా తెలియదు ఇది అమరలోకం అగో మా ఊరు గజపురి తాలూకా ఢిల్లీ అస్థిరపురి పట్నం ఇక్కడికి ఎత్తా నేను ఎత్తుకచ్చుకున్నా నేను లేచినా నీకు ట్రెండ్ మారింది నువ్వు బగ్గం వచ్చినావు మరి ఎత్తుకచ్చావా పెళ్లి కాను ఎత్తుకచ్చుకోవాలి అదో సంబరం పోయి పెళ్లి ఎత్తుకచ్చా నీకేం సంబరం కలిపినగా నీ పేరు రంపాల రాజు నా పేరేం పేరు అనుకుంటాను నా పేరు రంభా రంభా రంపాల రాజు కానీ మన ఇద్దరికి మస్తు కలిసిన రూపవాచి రంపాల రాజు అని కలిసిన ఆయన పొద్దు గురించి చూస్తాడు ఆయన తీసుకొచ్చుకో ఆయన పోతాను చలికాలం చలిపెట్టకుంటుంది ఏ బావా బలరాజా గున్నా గున్నా మా ఇళ్ళల్లా గున్నా మా విడి తోటల్లా మా పాటేల రావే బావ మందాలియ బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దు బావల్ల ఈ పెళ్ళి మడి వాడతావే ఏం మడి పడితే పెళ్లి కానీ మడి వాడాలి అంతేగా నీకు బలపడితే అంగడి వచ్చాడు మంచి రంపాల రాజా గారు దించేస్తారా ఎవరు నా బల్లం గారు దించేస్తారా నీ ఎవరు దింతకు నేను పోనా నా ఇంటికి పోతా నీ అమ్మ అంత అద్దాల మీద మరి ఏ విధంగా వచ్చినో తెలియదు నాకు దారి ఎట్లా దొరకాలి తోవ ఎట్లా దొరకాలి బుజ్జి అవో బుజ్జి అని దగ్గరికి వస్తాను నా బలంగా దించేస్తాను నాకు బాధ దొరకలేదు నన్ను మరి ఒకసారి పెళ్ళవా చిట్టి మంచిది కాదు నన్ను పెళ్ళవాను ఎవరు నువ్వు నిన్న కదా పెళ్ళవని నువ్వు దించు అమ్మాయి కట్టి ఏ రంపాల రాజా
నేను ఇట్లా చూస్తాను కోతులే ఆయన అంటాడు కదా అవు నీ బాధ నువ్వు అడగా నన్నేం చేయమంటావు నేనేం చేయాలంటాడు అన్నం లేదా నేను పోలే కాదు తిన్నాక బాగా చేస్తారు కావచ్చు పని దెబ్బకలేసిపోతాడు మన కోసమే నేను తెలిసేగా చేసింది నీ కోసమే కొట్టు ఇగో కొట్టు ఎందుకంటే నా అమ్మవాడే నన్ను కొడతాను అనుకుంటా కొట్టబోయ్యా దీనికెప్పుడు నేను మొగైనా అది నాకు పెళ్ళం ఎందుకు అయింది కొట్టు నీ బాంచను నా పెళ్ళ రూపం అదంత ముట్టుకు ఇక నువ్వు కొట్టకుంటే ఎవరు కొడతారు కొట్టు కొట్టు నీ బాంచను నువ్వు నాకెందుకు నీ పిల్లలకి వేస్తానా అద్దాదు నువ్వు నాకు అద్దు రావు రావు పిల్లగో పిల్లగా పిల్లగా అయ్యా అయ్యా బుద్ధులు అన్ని తీరు అయ్యా నీకు ఇతర బలపట్టే వాళ్ళు లైన్ ఉన్నది వాళ్ళు పొద్దు గురించి మిట్ట చూస్తారు అన్న ఓరాలు నా రోజుల వరకు వరకు ఆయపడతారు పెళ్ళి కూడా మాట్లాడబోతు అయ్యో బతికించాలల్లా అంటే పంటలు అయ్యో ఏడెల్లు కాలం నిన్ను నేను రంభ ఎగ్గుముగ్గులు ఆడతాను కానాడు దేవరంభ ఏమనుకున్నది ఏనాడు కొత్తోడ ఏనాడు బెదురుతాండు ఓ రోజు కాకుండా ఓ రోజు అన్న నా దగ్గర రాడ నాతో మాట్లాడడా మెడకు పడ్డ పావు కరవదప్పదు అన్నట్టునా అద్దాల మేడలోన ఉంటాండి ఈ పిల్లగాడు ఎన్నడుకున్నా నన్ను నుంచి తప్పించుకొని పోతాడా 4 రోజులైతే ఏనా నాతో మాట్లాడతాడు అనుకున్నది దేవరమ్మ ఏనాడు వస్తమాల కట్ట పట్టింది నెత్తి పైన మోపింది గారా మళ్ళా బంగారు బలిని ఎత్తి బిగు పట్టకేసుకున్నది నా చెల్ల మక్కదున్న కంకి నాకు ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడే ఇరుచుకుంటా కాల్చుకుంటా తింటా ఈ పొలాడు కొత్త పిల్లాడు భయపడతాడు ఇక 4 రోజులు అయినాక నేను మళ్ళీ మనిషిని చేసుకుంటా పిల్లకంతా ప్రేమ అనుకున్న దేవరమ్మ ఈమె సంగతి ఇక్కడ ఉన్నదా ఇంట్లో ఒగ్గలో సావచ్చింది మా యూట్యూబ్ ఛానల్ రాజన్న ఉగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్ రాజన్న ఉగ్గు కథ అని రాజన్న ఉగ్గు కథ అని యూట్యూబ్ లో కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి గంట కొట్టండి
రాజన్న యూట్యూబ్ ఛానల్ గంట అయితే గట్టి కొట్టు ఈ కథ యూట్యూబ్ లో కూడా పెడతాం రేపు.